సామెతలకు రాసిన గ్రంథాన్ని ఈరోజు ధ్యానించుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆదుర్తపడువాడు శిక్ష నొందకపోడు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మనందరం నమ్మకంగా ఉంటే దేవుడు మనకేమిస్తానంటున్నాడు? దీవెనలు ఇస్తానంటున్నాడు. మనందరికీ దీవెనలు కావాలి. అంటే దేవుడిచ్చే మేలు, దేవుడిచ్చే ధనము, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే ఆనందం, సంతోషం, ఇవన్నీ ఈ యొక్క లేఖన భాగంలో అన్నీ గుప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మెండుగా దీవిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. పొలంలో నీవు నమ్మకంగా ఉన్నా దీవెనలు మెండుగా వస్తాయి. కుటుంబంలో నమ్మకంగా ఉన్నా దీవెనలు మెండుగా వస్తాయి. అలాగే నీవు చేసే ప్రతి పనిలో నమ్మకంగా నువ్వు ఆ పనిని చేస్తూ ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో మనకు దీవెనలు కావాలి. అవి మనకు కావాలి. అవి ఉంటేనే మనం ఈ లోకంలో చక్కగా వర్ధిల్లుతాం. మనకు ఆ దీవెనలు కావాలి అంటే మనం నమ్మకంగా ఉండాలి. చూడండి, నమ్మకంగా ఉన్న మరి భక్తులను మనం చూస్తే దేవునిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కనుక వాళ్ళను దేవుడు బాగా దీవించాడు. ఇప్పుడు చూడు, దానియేలు ఉన్నాడు. దానియేలు నమ్మకంగా ఉన్నాడు కనుక దానియేలును దేవుడు బహుగా దీవించాడు. మోషే ఉన్నాడు. మోషేని దేవుడు బహుగా దీవించాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకస్తుడే. అలాగే దేవుడు తనకి అప్పగించిన పనంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు కనుక ఆ నమ్మకంగా ఉన్న మోషేని దేవుడు దీవించాడు. దానియేలును దీవించాడు. నమ్మకంగా ఉన్న అబ్రహామును, ఇస్సాకును, యాకోబును కూడా దీవించాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూడండి, నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మోషే ఎప్పుడైతే నమ్మకంగా ఇశ్రాయేలీల ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని మార్గంలో, మోషేకి కష్టం వచ్చినప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? మోషేని కాపాడటానికి దేవుడు మోషేని దీవించాడు. కనుక మనం కూడా అర్థం చేసుకోవాలి, నమ్మకంగా ఉండాలి. గత జరిగిపోయిన సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబంలో నమ్మకంగా లేకపోవచ్చు, స్నేహితులతో నమ్మకంగా లేకపోవచ్చు, దేవునితో నమ్మకంగా లేకపోవచ్చు. పోయిన సంవత్సరంలో మనకు దీవెనలు తక్కువగా ఉండాలి. ఆ దీవెనలు మనకు రావాలి అంటే ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు మెండైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. అన్ని వేళలో కాపాడుతాడు. బైబిల్లో రాయబడి ఉంది, పట్టణంలో దీవించబడతా, పొలంలో దీవించబడతా, గర్భఫలము, భూఫలము, పశువులు మందలు, దుక్కిటెద్దు గొర్రె మేకలు అన్నీ దీవించబడతాయి. అర్థమవుతుందండి? ఇలాంటి దీవెనలు దేవుడు మనకిచ్చునుగాక. ఈ నూతన సంవత్సరం అంతా మెండుగా దీవించునుగాక. మిమ్మల్ని మీ పిల్లలను సమృద్ధిగా దేవుడు దీవించునుగాక.
మీకున్న పేదరికం తొలగించునుగాక, మీ సమస్యలు యేసయ్య తొలగించునుగాక, మీ పొలాలు చక్కగా పండునుగాక, మీ పిల్లలు చదువులో వర్ధిల్లుదురుగాక, ఉద్యోగాలు లేని పిల్లలకు ఉద్యోగాలు దేవుడిచ్చునుగాక, గర్భఫలం లేకపోతే దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక, వివాహం కాని పిల్లలకు వివాహాలు దేవుడు జరిగించునుగాక. నమ్మకంగా ఉన్నవానికి ఈ దీవెనలన్నీ వస్తాయి, ఈ దీవెనలన్నీ వస్తాయి ప్రియులారా. ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుని యందు మనం నమ్మకంగా ఉన్నప్పుడు మనకు తప్పనిసరిగా ఆ దీవెనలు దేవుడు ప్రసాదిస్తాడు. ఇది సంఘ బిడ్డలందరికీ ఎంతో అవసరం. దీవెనలు లేకపోతే నువ్వేం చేయగలుగుతావు? మనం ఏం చేయలేం. మనకు మేలు కలగకపోతే, దేవుడు మనల్ని దీవించకపోతే మనమేమీ చేయలేం. దైవ గ్రంథంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా వారి చేతులు కష్టార్జితం అనుభవించెదరు, వారు ధన్యులు, వారికి మేలు కలుగును. ఈ దీవెనలు మీకు ప్రసాదించబడునుగాక. ఈ వాక్యము మీ పట్ల నెరవేర్చబడునుగాక. ఈ సామెతల గ్రంథంలో ఈ 28వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తి చెప్పండి ఆ దీవెనలు. మరి మీరందరూ నమ్మకంగా ఉంటారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులైనా, లోకము ఎవరు ఏదనుకున్నా దేవునికి నమ్మకంగా ఉన్నవారికి ఆకాశపు వాక్యలు నిప్పి పట్టజాలనంత దీవెనలు ప్రసాదిస్తాడు. ఈ దీవెనలు నీకు ధారాళంగా దేవుడు ఇస్తాడు. కానీ నీవు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకంగా ఉన్నప్పుడే ఈ దీవెనలు నువ్వు చూడగలుగుతావు. ఆయనిచ్చే ఆ ఆశీర్వాదాలు, ఆయనిచ్చే ఆ మంచి మేలు మరి నీకు శాశ్వతంగా నీతోనే ఉంటాయి. అందుకని ప్రభు అంటాడు, నీ కష్టార్జితంతో నీవు ధన్యుడో. నీ చేతులు కష్టార్జితంతో నీవు దీవించబడాలి. నీవు అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. 30 60 100 దీవించబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, విశాఖు ఫిలిష్తీయులు దేశంలో ఆ కరువు కాలంలో నమ్మకం కలవాడై తన యొక్క భూమిలో ఇత్తనములు వేయగా ఆ నమ్మకమైన వానికి 100 పంటలు పండాయి. విస్తారమైన పంటలు. ఆ పంటల మీదకి తెగులు రాలేదు, పురుగు రాలేదు. ఇస్సాకు నమ్మకమైన వాడు గనక దేవుడు అతన్ని బాగా దీవించాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభు ఇప్పుడు కూడా మనల్ని దీవిస్తాడు. మనం నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, బయట సమాజంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఎక్కడైనా సరే మన నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేవుడిచ్చే ఆ దీవెనలు ఆగొచ్చునేమో. అవి ఆగిపోతే మనకు కరువు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే తప్పక మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మరోసారి స్తోత్రం చూద్దాం. నమ్మకమైన పేద ఎదవరాలింట్లో కరువు వచ్చిందా? కరువు వచ్చిందా? అందరికీ కరువు వచ్చింది, దేశమంతా కరువు వచ్చింది. కానీ పేద ఎదవరాలింట్లో కరువు రాలేదు అంటే పేద ఎదవరాలు దేవుని యందు నమ్మిక ఉంచి, కరువు దినాల్లో నాకు కరువు ఉండదు, నన్ను దేవుడు సమృద్ధిగా దీవించాడు, మెండైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు, నమ్మకంగా నేనున్నాను గనక
దేవుడు నన్ను దీవించాడు అని ఆమె ఆ కరువు దినాల్లో దేవుని యందు నమ్మకం ఉంచింది. ఏలియాకి చక్కగా భోజనం పెట్టింది. ఆమె బహుగా దీవించబడింది. అర్థమవుతుందా? అర్థం చేసుకునండి. ఆ మెండైన దీవెనలు, శాశ్వతమైన దీవెనలు, మనకి ఆరోగ్యాన్ని కలుగజేసే ఆ మంచి దీవెనలు ఈరోజు మనకు రావాలంటే మీ కుటుంబాల్లో మీరు నమ్మకంగా ఉండాలి. దేవునింట్లో నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం నమ్మకమైన వారిగా ఉండాలి. మోషే నమ్మకంగా ఉన్నాడు గనుకనే మోషేకి ఎర్ర సముద్రం బాటిచ్చింది. వింటున్నారా? ఎర్ర సముద్రంలో నుండి ఆయన నడిచిపోవటానికి కారణం ఏమిటి అంటే దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండేవారికి మంచి దీవెనలు వస్తాయి, మేలు కలుగుద్ది. మీ అందరూ దీవించబడతారు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాల్లో కరువు ఉండదు, మీ కుటుంబాల్లో సమస్య ఉండదు, మీ కుటుంబాల్లో ఏ ఇబ్బంది కూడా రాదు. కారణం ఏంటంటే నమ్మకమైన దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఎంతమంది ఉంటారు? నమ్మకమైన దేవుడు సృష్టికర్త. ఏమ్మా, ఎవరు నమ్మకమైన వారు? నమ్మకమైన సృష్టికర్త. అందుకని బైబిల్లో ఆయన గురించి దేవునికి ఈ లోకంలో ఉన్న మనుషులకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు మాత్రమే నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మకమైన రక్షకుడు. ఆయనే మనకు ఏ మేలైనా చేస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచే వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. అలా మీ కుటుంబాల్లో ఏ మేలైనా కొద్దువై ఉండకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మీ అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. మీ పిల్లలు చదువులలో వర్ధిల్లుదురుగాక. మంచి ఉద్యోగాలు వాళ్ళకి దేవుడిచ్చునుగాక. మీ కుటుంబ సమస్యలు ఈ 2వ ఆదివారం పరిష్కారమైపోవునుగాక. ఇంకా ఏమైనా మీ సమస్యలుంటే మీ నమ్మకాన్ని బట్టి అవి కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే కొందరు అప్పుల బాధలలో ఉన్నారు, కొందరు అనారోగ్య బాధలో ఉన్నారు, కొందరు కుటుంబ సమస్యలు బాధలో ఉన్నారు, కొందరు కోర్టు సమస్య బాధలో ఉన్నారు, కొందరికి సంతానం లేని కొదువులో ఉన్నారు, కొందరికి వివాహాలు కాక ఇబ్బందిలో ఉన్నారు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే నమ్మకమైన దేవునికి మనుషులు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎవరివైనా సరే, నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఈ లోకంలో బాగా దీవించబడతావు. అన్నిటిలో దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వెక్కడికి వెళుతున్నా దేవుడు నీకు తోడై ఉంటాడు. చూడండి, ఒక దినాన దైవభక్తులు షడ్రకు మెషకు అబేద్గోలు రాజుతో ఏమన్నారు? నీ మాట వినుట కంటే దేవుని మాట వినుట మాకు మేలు. ఒకవేళ మమ్మలను ఈ అగ్నిగుండంలో నువ్వు పడేస్తే మమ్మలను రక్షించే సమర్థుడు యేసు ప్రభు, మమ్మల్ని మెండుగా దీవించేవాడు, అగ్ని మంటలు చల్లార్చి మమ్మలను కాపాడగలిగిన ఒక మంచి దేవుడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయనకి మేము నమ్మకంగా ఉన్నాం గనుక 7 మంటలు చల్లార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అంత నమ్మకంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకవేళ నీకున్నా లేకపోయినా, నువ్వే సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఆయన్ని నమ్మాను, నమ్మకంగా నన్ను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎందుకంటే మన నమ్మకమే మనకు మేలు.
నమ్మటం మన వలనైతే నమ్మిన వానికి అన్నీ సాధ్యమే. ఏడంతల మంటలు చల్లారిపోయాయా లేదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడిందా లేదా? దానియేలు సింహాల గృహలోకి వెళ్ళినప్పుడు సింహాలు నోళ్లు మూసాయా లేదా? వింటున్నారా? నమ్మకం మన హృదయంలో ఆయన్ని నమ్మాలి, మన విశ్వాసమందు ఆయన్ని నమ్మాలి, మన మనసులో నమ్మాలి. నాకు షుగర్ లేకుండా చేస్తాడు దేవుడు, నాకు బీపీ లేకుండా చేస్తాడు దేవుడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. నేను ఆయన్ని నమ్మాను కనుక నాకు దేవుడు మేలు చేస్తాడు. దేవునికి అందరం స్తోత్రం చెల్లించుదాం, సంతోషంగా స్తోత్రం చెల్లించుదాం. నమ్మి గుడ్డివాడు వస్తే గుడ్డివాడు కళ్ళిచ్చాడా లేదా? ఏమండి, గుడ్డివాళ్లకు కళ్ళిచ్చే ఎవరైనా ఉన్నారా? ఒక యేసు ప్రభువే గుడ్డివాడికి కళ్ళిచ్చేవాడు. ఎందుకంటే ఆయన కళ్ళిస్తాడు, కాళ్ళు ఇస్తాడు, అన్నీ ఇవ్వగలిగిన దేవుడు. ఈ లోకంలో మనం చక్కగా బ్రతకటానికి, పోషింపబడటానికి దేవుడు మనకున్నాడు. ఆయనే యేసు ప్రభు. చెప్పండి, ఎవరైనా? యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడు, మనందరినీ కాపాడాడు, మనందరికీ మేలు చేశాడు. మన కోసం ఆయన చిలువలో రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసమే మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, మరలా మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అందరూ నమ్మాలి. నమ్మితేనే నీకు అది సాధ్యమవుతుంది, నమ్మకపోతే అది అసాధ్యమై. వింటున్నారండి? నమ్మాలి. ఒకసారి ఒక శతాధిపతి ఇంట్లో చాలా బాధ, వేదన, దుఃఖం, వేడుపు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం లేదు. కానీ శతాధిపతి ఒక అధికారి, అతనికి పెద్ద సైన్యం ఉంది, అతడు ఒక పెద్ద అధికారి, పరిపాలన చేయగలవాడు. కానీ అతనిలో ఏముందంటే నమ్మకం ఉంది. దేవుని యందు నమ్మకం ఉంచాడు. నేను ఈరోజు ప్రభు దగ్గరికి వెళుతున్నాను, ప్రభువు మాట నేను నమ్ముతాను, ఆయన మాట మీదుగా నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను అన్నాడు. ఆ మాట మీదుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన అతను ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతున్నాను. నీ మాట చలవిస్తే నా దాసుడు స్వస్థత పడుతాడు, నా కుటుంబంలో మేలు జరుగుద్ది, నా పిల్లలకు శాంతి, నాకు శాంతి. ప్రభువా, నీ మాట చలవి అన్నాడు. అవును, అలాగే నేను చలవిచ్చాను, వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో ఆ ఇంట్లో సంతోషం కలిగింది. ఆ శతాధిపతి జీవితంలో నెమ్మది కలిగింది. తన యొక్క దాసుడు స్వస్థత పడ్డాడు, ప్రభువునందు నమ్మిక ఉంచాడు గనక తన ఇంటిలో మెండైన దీవెనలు, దేవునికి స్తోత్రం, మెండైన ఆశీర్వాదాలు శతాధిపతి ఇంటికి పంపించాడు దేవుడు. ఎవరు బాగు చేయలేని ఒక మనిషిని ఆయన మాటే బాగు చేసింది. వింటున్నారా? దేవుని నమ్మాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచేవానికి అన్ని మేలులు జరుగుతాయి, అన్ని మేలులు సమృద్ధిగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, ఈ జనవరి ఈ 2వ ఆదివారమున మీరు దేవుని నమ్మండి. దేవుని నమ్మితే మీకెంతో మేలు. దైవ గ్రంథంలో మరొక సత్యాన్ని మనం చూద్దాం. అదేమిటంటే, బైబిల్ గ్రంథంలో మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మీయంగా ఆయన్ని మీ హృదయంలో అంగీకరించినప్పుడు
దైవ గ్రంథం మీ పట్ల నెరవేరుతూ ఉంటుంది. సామెతలు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఎవరిని నమ్ముకోవాలి? మనం దేవుని నమ్ముకోవాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని నమ్మిన వాడు వర్ధిల్లుతాడు. పొలంలో వర్ధిల్లుతాడు, కుటుంబంలో వర్ధిల్లుతాడు, చదువులో వర్ధిల్లుతాడు, ఆరోగ్యంలో వర్ధిల్లుతాడు. కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలే. ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ మనస్సును నమ్మగాకండి. డబ్బును నమ్మద్దు, మనుషుల్ని నమ్మొద్దు, రాజుల్ని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. నిన్ను సృజించిన దేవుణ్ణి నమ్మితే నీకు అన్ని మేలే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్ముకున్నవారు వర్ధిల్లుతారు. మనుషుల్ని నమ్ముకున్నవారు అప్పులు పాలవుతారు, సమస్యలు తెచ్చుకుంటారు. అలాగా నమ్మిన వారు ఎంతోమంది పతనమైపోయారు, ఎంతోమంది చెడిపోయారు, ఎంతోమంది దివాలెత్తారు. మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన మనస్సును కూడా నమ్మకూడదు. మన మనస్సు కూడా మంచిది కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే మన మనసు దేవుని స్వాధీనంలో ఉంటుంది. మన మనస్సును నమ్ముకుంటే మనం చెడిపోతాం. దేవుణ్ణి నమ్ముకుంటే మనం వర్ధిల్లుతాం. మీ పశువులు వర్ధిల్లాలి కదా, మీ పంటలు వర్ధిల్లాలి కదా, మీ గొర్రెలు వర్ధిల్లాలి కదా, మీకు కావాల్సినవన్నీ వర్ధిల్లాలి అంటే మీరు ఎవరిని నమ్మాలి? ఏబేలు దేవుణ్ణి నమ్మాడు. గొర్రెలు గుంపులు గుంపులుగా వర్ధిల్లుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏబు దేవుణ్ణి నమ్మాడు. ఆయన గొర్రెలు వర్ధిల్లుతూ ఉన్నాయి. ఆయన పొలాలు ఫలిస్తూ ఉన్నాయి. ఆయన అభివృద్ధి చెందుతున్నాడు, బాగా దీవించబడుతున్నాడు. చాలామంది తనను తాను నమ్ముకొని చెడిపోతున్నారు, ఎదుటివాడిని నమ్ముకొని కూడా చెడిపోతున్నారు. అలా కాకుండా దేవుణ్ణి నమ్ముకొని మనం వర్ధిల్లాలి. దేవుడు పక్షపాతి మాత్రం కాదు. దేవుడు మనకు అన్యాయం చెయ్యడు. చేస్తాడా? దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయమో చేయడు. అందరూ సమానులే దేవునికి. దేవుని మాట వినకపోయినా దేవుడు దీవిస్తాడు. ఇది గుర్తుంచుకోండి. చివరిగా ప్రాణాపాయంలో సంసోను దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతని మాట విన్నాడా లేదా? విన్నాడు. ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నాడు. క్షమించమని అడిగాడు. క్షమించమని అడిగితే దేవుడు వెంటనే అతన్ని క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఎంతో కీడు చేసినా చివరికి తప్పు ఒప్పుకుంటే దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా క్షమిస్తాడు. ఆయన క్షమించగలిగిన మంచి దేవుడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయగలవాడు, సర్వలోక ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. దైవ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమునెంతో ప్రేమించుచున్నాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి సంతోషంగా. మరి మనం నమ్మకంగా ఉండాలి. ఎంతమంది ఉంటారు? పోయిన సంవత్సరంలో మీ భర్తతో అబద్ధాలు ఆడావు, నమ్మకం లేదు. మీ భార్యతో అబద్ధాలు ఆడావు, నమ్మకం లేదు. మీ పిల్లలకు కూడా కొన్ని మాటలు అబద్ధంగా చెప్పుండొచ్చు. వాటి వల్ల ఆ దీవెనలు రాలేదు, ఆ మేలు రాలేదు. అవి ఈ సంవత్సరం రావాలంటే ఈ 2వ ఆదివారం నీవు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అడుగుతారా? చెప్పండి.
క్షమాపణ అడగాలి. ఏమిటో తెలుసా? తండ్రి, నాలో నమ్మకం లేదు, ఈ రోజు నుంచి నేను నీకు నమ్మకంగా ఉంటాను. ఆ మెండైన దీవెనలు కావాలి నాకు. అవి నా పిల్లలకు కావాలి, అవి నా కుటుంబానికి కావాలి. నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, మా పిల్లలు బాగా దీవించబడాలి అని నీవు ఈరోజు ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే ఈ సంవత్సరం అంతా ధారాళమైన దీవెనలు దేవుడు నీ ఇంటికి పంపిస్తాడు. ఆయన ఇంటికాడ నుంచి నీ ఇంటికి ధారాళంగా పంపిస్తాడు. నువ్వు భూమి మీద ఉన్నా, దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఆయన ఆకాశపు వాక్యళ్ళు నిప్పి పట్టజాలన దీవెనలు మీకు ఆయన ప్రసాదించునుగాక. ఎంతమందికి కావాలా సంతోషమైన దీవెనలు? మోసం చేసి సంపాదించిన డబ్బు పోద్దంట. కష్టపడి దాన్ని దేవుని ద్వారా కాపాడుకున్న సొమ్ము అభివృద్ధి అవుతూ ఉంటాయి. అది 30 దీవించబడుతూ ఉంటుంది, 60 దీవించబడుతూ ఉంటుంది, 100 దీవించబడుతూ ఉంటుంది. అర్థమైందా? నువ్వు నమ్మకంగా ఉంటే ఈ రోజు నుంచి వ్యర్థమైన ఖర్చు నీ ఇంట్లో జరగదు. వ్యర్థంగా నీ డబ్బులు ఖర్చు అవ్వవు. వింటున్నారా? ఎందుకంటే మనం కష్టపడుతున్నాం, డబ్బు ఖర్చు అయిపోతాం. అది నమ్మకమైన సొమ్ము మాత్రం కాదు. ఇటలీ పట్టణంలో కొరినేలు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంట్లో ధారాళమైన దీవెనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఇటలీ పట్టణంలో కొరినేలు గురించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా బహు వింతగా చెప్పుకుంటారు. బైబిల్లో ఉన్న ఈ కొరినేలు ఇంటిలో మెండైన దీవెనలు ఉన్నాయి. మీకు కూడా అవన్నీ దేవుడు ఇచ్చునుగాక. నేనంటే సరిపోదు. ఒకవేళ నేనన్నా దేవుడు ఒప్పుకుంటాడు, కానీ నీకు నమ్మకం ఉండాలిగా, నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలిగా. నాకుంది మీ అందరి కొరకు ప్రార్థించే అధికారం. నేను ప్రభువునందున్నాను, ప్రభు మాటలు నాయందుంచుకున్నాను. దగ్గర 27 సంవత్సరాలు నేను ప్రభు దగ్గరే ఉన్నాను. ప్రభు మాటలే నాలో ఉంటున్నాయి. నేను ప్రభు వీళ్ళు దీవించబడునుగాక అని నేనంటే మీరు దీవించబడతారు. నేననే దీవెనల కంటే యేసయ్యకు నమ్మకంగా ఉంటే మీకొచ్చే ఆశీర్వాదాలు ధారాళంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆకాశపు వాక్యళ్ళు నిప్పి పట్టజాలన దీవెనలు మీకు ప్రసాదించునుగాక. ఏమండి, మీ చేతిలో డబ్బుంటేనే కదా ధర్మం చేసేది, అవునా? మీ చేతిలో డబ్బుంటే వస్త్రాలు కొనుక్కుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, మంచి భోజనం తింటారు, పిల్లల్ని చదివించుకుంటారు. ఎవరికైనా ధర్మం చేయాలంటే నీ చేయి చాపి ధర్మం చేస్తావు. బైబిల్లో ఒక గుణవతి అయిన భార్య, ఒక భర్తకు విలువైన భార్య, ఆమె నమ్మకాన్ని బట్టి దేవుడు ధారాళంగా దీవించాడు. ఆమె చేయి చాపి ధర్మం చేయటానికి దేవుడు సమృద్ధిగా వాళ్ళ ఇంట్లో ఆ ధాన్యం ఉంచాడు, ఆ డబ్బు ఉంచాడు. ఆ మంచి మనసు ఆమెకుంది. ఎవరైనా వచ్చి నాకు ఈ ఆపతంటే ఆమె డబ్బు తీసి వాళ్ళకి ఇస్తాం. కొరినేలు కూడా అలాగే ధర్మం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ధర్మం చేసే ఆ ఆశీర్వాదాలు నీ ఇంటికి దేవుడు పంపించునుగాక. సంతోషంగా చేతులెత్తి చెప్పండి, ఆ దీవెనలు మీకు కావాలని. మోసం చేసింది ఉండదు. మోసం చేయగాకండి. ఎందుకు చెయ్యాలి? ఎన్నాళ్ళు బ్రతుకుతున్నాం ఇక్కడ మనం? ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని యందు కొంచెం భయము కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అది 30 60 100 ఫలిస్తుంది. ఆ ఫలింపు నీకు కావాలి. ఆ ఫలింపు నీకు కావాలంటే నీ కుటుంబంలో నమ్మకంగా ఉండు.
దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా నీవు నమ్మకస్తురాలవో నమ్మకస్తుడుగా కనిపించాలి దేవునికి ప్రతి విషయంలో. చెప్పండి, అలా ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ కాసేపు మచ్చటంగా కూర్చొని లోపల భయం కలిగి ఆయన సన్నిధిలో నుండి బయటికి వెళ్ళినాక మరలా ఇంకొక ఆలోచనకి వెళ్ళకూడదు. మన ప్రవర్తన బాగుండాలి, మన మనసు బాగుండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఊజు దేశమందు ఏబు అనే ఒక మనుషుడు దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు గలవాడై ఉన్నాడు. యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. రెండు చేతులతో ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, మరోసారి చెప్పండి దేవుని స్తోత్రం. మీరందరూ ఫలించుదురుగాక, మీరందరూ వర్ధిల్లుదురుగాక, మీ కష్టార్జితంతో మీరు ధన్యులవుదురుగాక, మీకు మేలు కలుగునుగాక. ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయా రావా? ఏమండి, అబ్రహాము దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, ధనవంతుడైపోయాడు. బంగారము, తన యొక్క డబ్బు, తన యొక్క గొర్రెలు, పశువులు, తన యొక్క పనివాళ్ళు బహుగా దీవించబడ్డారు, బహుగా దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. నమ్మకం కావాలి. వింటున్నారా? ఏది ఏమైనా ఈ రెండో ఆదివారము నుండి ఈ జనవరి నెలలో మనం నమ్మకంగా ఉందా? నమ్మకంగా ఉంటే మీ పంటలు తిను పురుగులను కూడా దేవుడు గద్దిస్తాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, 11వ వచనంలో, మీ పంటలు తిను పురుగులను నేను గద్దిస్తాను, ఆకాలపు ఫలములు రాల్పక ఉండునట్లు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ తోటలను కాపాడుతాడు, మీ ఇళ్లను కాపాడుతాడు, మీ బిడ్డలను కాపాడుతాడు. నువ్వు వెళ్ళుచుండగా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు వస్తుండగా నీకు తోడుగా ఉంటాడు. ఆయన దూతలు ఎప్పుడు నీకు కాపుదలగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దీవెనలు, ఎంత గొప్ప మేలు ఆలోచించండి. దయచేసి మీరందరూ కూడా నమ్మకంగా ఉంటే ఎవ్వరూ నీకు ఏ మేలు చేయనక్కర్లా, అన్ని మేలులు చేసే దేవుడు ఉన్నాడు. అవునా కాదా? ఎవరో చేస్తారు, ఎవరో ఇస్తారు. ఎందుకు ఆ దురాశ? ఎవరి సొమ్మో కావాలి, ఎవరిదో వచ్చి నాకు ఒక్కసారి ఉంటే నేను ఒక్కసారి పెద్దోడిని అయిపోతాననే ఒక దురాశ ఎందుకు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుడిచ్చే ఆశీర్వాదాలకు ఏ కీడు ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ధనాపేక్ష ప్రతి ఒక్క కీడుకు మూలం. ధనాపేక్ష ఆశించిన మనుషులు ఎందరో చనిపోయారు, ఎందరో పాడైపోయారు. ఆ ధనం వద్దు మనకి. దేవుడు ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే మంచి మేలులు కావాలి. ఏం కావాలమ్మా చెప్పండి, మీకు ఏం కావాలి? మంచి మేలు. నువ్వు తోటేసావు, మిరప తోట, అక్కడికి వెళ్ళి అయ్యా నేను నమ్మకంగా ఉంటాను, నా తోట విస్తారంగా పండాలి. అయ్యా నేను నమ్మకంగా ఉంటాను, నా పిల్లలు విస్తారంగా దీవించబడాలి. తండ్రి మోషే నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, నేను కూడా నమ్మకంగా ఉంటాను. మోషేలాగా నన్ను దీవించయ్యా, అబ్రహాములాగా నన్ను దీవించు, ఇషాకులాగా నన్ను దీవించు. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు మంచి ఉద్యోగస్తులు అవ్వాలి, వాళ్ళకు మంచి ఆరోగ్యం కావాలి. లోకం పాడైపోతుంది నాయన, లోకంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు. ప్రభువా నీ యందు నాకు నమ్మకం కావాలి, నీ యందు నాకు నమ్మకం, నేను ఉంటాను ప్రభు అని మనం ఆయనకి మాట ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దయచేసి మీరు అర్థం చేసుకునండి.
ఈ రెండో ఆదివారం జనవరి నెలలో 3వ ఆదివారానికి మనందరం సిద్ధపడదాం. అందరం సిద్ధపడదాం. దేనికి అందరం సిద్ధపడదాం అంటే ఆ దీవెనల కోసం సిద్ధపడదాం. ఆ మెండైన ఆశీర్వాదాలు నాకు కావాలి. ఆ మెండైన దీవెనలు నేను తీసుకోవాలి. వాటిని బట్టి నా బిడ్డలను కాపాడుకోవాలి. నా కుటుంబంలో ఏ శోధన రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ సమస్య రాకూడదు. భూలోకం అంతా అల్లకొల్లాలం అయిపోతూ ఉంది ప్రభా. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ లోకంలో ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు, ఎన్నో అన్యాయాలు, దుర్మార్గాలు, మానభంగాలు జరుగుతున్నాయి. తండ్రి, నాకు నా కుటుంబానికి నీ కాపుదల కావాలి స్వామి అని ప్రార్థన చేసుకోవాలి. దానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడతారు? మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటానికి, దేవునిలో చక్కగా నడవటానికి, మృదువైన మాటలు, మన చేతులతో మంచి పనులు, మనం వెళ్ళుచున్నా వస్తున్నా, మనం ఎక్కడున్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మనకు ఆకాశపు వాక్యళ్ళు ఇప్పబడతాయి. దేవుడు ధారాళంగా మీకు మీ పిల్లలకు ప్రసాదిస్తాడు. మీ అప్పులు బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ దుఃఖాలు పోతాయి. సమస్తానికి నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి. అది ఆయన కోరుకుంటుంది. మీరు నమ్మకంగా ఉంటే, నేను నమ్మకమైన వాడిని కనుక మీకు మెండైన దీవెనలు. చెప్పండి, ఏ దీవెనలు కావాలి? మనకి జరగనట్లుగా ఉండకూడదు. మన కుటుంబంలో పేదరికం ఉండకూడదు. మన కుటుంబంలో సమస్యలు ఉండకూడదు. యేసయ్య మన ఇంట్లో ఉంటే, యేసయ్య మన జీవితంలో ఉంటే ఏ మేలు కొద్దువై ఉండదు. యేసు ప్రభు మహిమగల దేవుడు, ఆయన సర్వ సంపదల గల దేవుడు. వింటున్నారా? ఆయన ఎవరో? సర్వ సంపదలు గల దేవుడు. అన్నీ ఆయనయే. ఆయన బిడ్డలకు ఏదడిగినా ఇస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. మనం మాట తప్పుతాం, ఆయన మాట తప్పని దేవుడు. నమ్మకమైన దేవుడు. చేతులెత్తి చెప్పండి, నమ్మకమైన దేవుడు. ఆ నమ్మకమైన దేవునితో నీవు నమ్మకంగా ఉండాలి. అబ్రహాము దేవుడికి స్నేహితుడు. దేవుడు అబ్రహాము కూడా స్నేహితుడే. వాళ్ళిద్దరూ స్నేహితులు. అబ్రహాము స్నేహితుడు దేవుడైతే, దేవుడు స్నేహితుడు అబ్రహాం. దేవుడు అబ్రహాముని ఏమడిగాడు? అయ్యా అబ్రహామా, నీ కుమారుణ్ణి నాకు బలిమన్నాడు. నమ్మకమైన అబ్రహాము అలాగే ఇస్తాను ప్రభు అన్నాడు. ఇచ్చాడా? మాట తప్పాడా? ఇచ్చాడు. అక్కడ అబ్రహాము మాట నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇస్తానన్నది ఇచ్చాడు. తండ్రి కొడుకులు సురక్షితంగా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ బలిచ్చి తిరిగి వచ్చారు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ సంభాషణ యెహోవా దేవుడు, యేసు క్రీస్తు, వీళ్ళిద్దరు సంభాషణలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, వీళ్ళిద్దరిది కూడా ఆ యొక్క దేవుని మహిమలో కనపడుతూ ఉంటుంది. మనకు అర్థం చేసుకునండి. దేవుడు మనల్ని ఏది అడిగాడో అది మనం ఇస్తాను అంటే, దేవుడు తీసుకునేదాన్ని తీసుకుంటాడు, తీసుకోదాన్ని తీసుకోడు. ఆయన దేవుడు బలి అడిగాడే కానీ నరబలి తీసుకున్నాడా? నరహత్య చేయుట పాపము అన్న దేవుడు ఆయన బలి తీసుకుంటాడా? చెప్పండి. నరబలి తీసుకోడు. పరీక్షించడానికి అడిగాడు. ఎవరిని? అబ్రహాముని. అబ్రహాముని ఎందుకు అడిగాడు? దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. ఈ స్నేహితుడు మాట తప్పుతాడా లేక మాట మీద ఉంటాడా?
అని అడిగాడు. మాట తప్పలేదు కనుక అబ్రహాము ధనవంతుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాములాగా నిన్ను దేవుడు దీవించునుగాక, ఇషాకులాగా దేవుడు దీవించునుగాక, యాకోబులాగా దేవుడు దీవించునుగాక. నేను అన్నాను, మీరు దీవించబడాలి. మీరు దీవించబడాలంటే రేపు వచ్చే ఆదివారం మీరు సిద్ధపడి రావాలి. కుటుంబాలతో, భార్య భర్తలతో, పిల్లలతో ప్రభు సన్నిధికి రావాలి. వింటున్నారా? నీ ఉద్యోగానికి సెలవు పెట్టుకోవాలి, నీ ప్రయాణానికి సెలవు పెట్టుకోవాలి, నీ అవసరతలకు సెలవు పెట్టుకొని ప్రభు మాట మీదుగా ఆయన సన్నిధికి నమ్మకంగా వస్తాను ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాను, నువ్వు చెప్పినట్లుగా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటానని నువ్వు ప్రభువుకి మాటిచ్చి సిద్ధపడి, ఆ సిద్ధపాటు నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు, ఆయన లోకానికి పోయేంత వరకు నీలో నమ్మకం ఉంటే నీవు గొప్పగా దీవించబడతావు. సమస్త జనుల కంటే దేవుడు నిన్ను వెచ్చిస్తాడు. దేవుడు మీ అందరినీ వెచ్చించునుగాక, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునుగాక, ఆయన బలిష్టమైన చేతుల కింద మీరుందురుగాక. అవునా? ఇస్తాడా? ఎంతమంది నమ్ముతున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన మాటలు వింటారు, మర్చిపోతారు. కానీ మర్చిపోయే వాళ్ళని దేవుడు ఏమంటాడంటే పిచ్చోళ్ళు అంటాడు, తెలివి లేని వాళ్ళు అని అంటాడు, అవివేకులు అంటాడు. ఇంకా కొంచెం ఆయన కోపం వస్తే సర్పసంతానమా అని గట్టిగా కూడా కేకేస్తాడు. అవునా? సర్పసంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా అనుదినం మిమ్మల్ని నా రెక్కల కిందికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మీ కుమారుడు ఉన్నాడు, ఓసారి చెప్తావు వినలేదు, 2 సార్లు చెప్తావు వినలేదు, 3 సార్లు చెప్తావు వినలేదు. అప్పుడు ఏం చేస్తా? మనిషికి ఒక మాట, గేదెకి ఒక దెబ్బ. అవునా? దేవుడు ఎన్నో మార్లు నిన్ను ఆయన రెక్కల కింద చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ నీలో ఆ సిద్ధపాటు లేదు. లోకంలో దుష్టుడున్నాడు, ఎవరిని మింగుతున్నాని కేకలు వేస్తున్నాడు. వాని నోట్లో పడకుండా, వాని పాతాళంలో పడకుండా నిన్ను కాపాడటానికి సర్వశక్తి కలిగిన దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. మరి ఆయన రెక్కల చాటుకొస్తావా? నీ కాలు నొప్పి పోద్ది కదా, ఆయన రెక్కల చాటుకొస్తావా? నీ తలనొప్పి పోద్ది కదా, ఆయన రెక్కల చాటుకొస్తావా? నీ షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, క్యాన్సర్ రోగాలు, దెయ్యాలు, దురాత్మ శక్తులు, సైతాను శక్తులు యేసు నామములో అన్నీ పరిష్కారం అయిపోతాయి. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ పరిష్కారం అవ్వాలనా, లేకపోతే అన్నీ అలాగ ఉండాలనా? మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఇవన్నీ పరిష్కారం కావాలన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి. ఏమండి? అన్నీ పరిష్కారం అవ్వాలి. పరిష్కారం కావాలి అంటే నీవు ప్రభువు మాట వినాలి. ప్రభువు మాట వింటే నీ కుటుంబంలో గొప్ప మేలు, మీ పిల్లలకు గొప్ప మేలు, నీ కుటుంబంలో అన్నీ సమృద్ధిగా జరుగుతాయి. ఒక ఆయన ప్రభువు మాట వినకుండా అతడు పారిపోతున్నాడు. వింటున్నారా? ప్రభువేమో నినియో పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్ళను అక్కడికి, నీ మాట వినను అని వెళ్ళిపోతున్నాడు. సరే పోనీలు అనుకున్నాడు దేవుడు. ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. నినియో పట్టణానికి వెళ్ళి ఓడెక్కకుండా తర్కీస్ పట్టణానికి వెళ్ళటానికి టికెట్ తీసుకొని కూర్చున్నాడు. దానిలో చాలామంది ఉన్నారు. ఓడ నిండా జనమే. ఓడ ప్రయాణం అయింది.
వాడ ఎప్పుడైతే ప్రయాణం అయిందో ఆ సముద్రం అంతా అల్లకుల్లాలం అయిపోతూ ఉంది, పొంగుతూ ఉంది. నలుదిక్కులు తుఫాను ప్రభావం ఎక్కువైంది, అలల ప్రభావం ఎక్కువైంది. వాడ పడిపోయేటట్టు తల్లకిందులైపోతా ఉంది. వాడ నాయకుడు వచ్చాడు. ఎన్నడూ జరగలేదు ఈ పని. ఏమిటి సముద్రంలో? మా తాతలు ముత్తాతల కాడి నుంచి వాడతోలే సర్వీస్ మాకుంది. వాడను సముద్రంలో ఎటైనా తోలగలుగుతాం. ఈ వాడ ఎందుకు తల్లకిందులైపోతా ఉంది అని వాడలో ఉన్న వారిని అందరినీ పిలిచాడు. అందరూ రండి బయటికి, మీ దేవతలను బట్టి ప్రార్థన చేయండి, మీరు నమ్ముకున్న దేవుణ్ణి బట్టి ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పి, ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని ఆ వాడలో ఎతుకుతూ ఉంటే యోనా వెళ్ళి ఒక మూలను పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. ఓ మనిషి లే, ఈ వాడలో ఉన్న వాళ్ళందరూ చనిపోయే ప్రమాదం మాకు జరిగితే గాఢ నిద్రపోతున్నావే, లే సోమారి అని తను లేపి తన పేరు కూడా రాశారు. ఎవరి వల్ల ఈ కీడొచ్చింది ఇది తెలుసుకోవడానికి అందరూ పేర్లు రాసి సీట్లు రాసి వాటిల్లో ఒక సీటు తీస్తే యోనా ద్వారా ఈ సాధన వచ్చింది. ఈ ప్రమాదం జరుగుతా ఉంది, వాడ బద్దలైపోతా ఉంది. వాడలో ఉన్న ఆ సైనికులు ప్రయాణికులు వాడలో మునిగిపోయేటట్టు ఉన్నారు. కారణం ఏంటి? యోనా. ఇతడు దేవుడి మాట వినలేదు. ఈ కుటుంబానికి సాధన వచ్చింది, ఈ వాడకు సాధన వచ్చింది, ఈ మనుషులకు కీడొచ్చింది. కనుక ఇతను మారాలి. ఇతను మారాలంటే దేవుడి మాట వినాలి. చప్పలు కొట్టండి, దేవుని మాట వినాలి. నీ భర్త దేవుని మాట వినాలి, నీ భార్య దేవుని మాట వినాలి, నీ కొడుకు దేవుని మాట వినాలి. వెనక పాబట్టే నీ కుటుంబంలో తుఫాను, నీ కుటుంబంలో శోధనలు, నీ కుటుంబంలో శ్రమలు, నీ కుటుంబంలో కష్టాలు. దేవుని మాట వింటే విస్తారమైన దీవెనలు ఇవి దేవుడు నీకు ప్రసాదించబడునుగాక. అర్థమవుతుందా? పేతురు ఒకసారి రాత్రి అంతా కష్టపడ్డాడు, ఏమీ పడలేదు. ప్రభు వచ్చాడు, ఇదిగో నా మాట ప్రకారంగా వల వేయమన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. 353 చేపలు పేతురు వలలో పడ్డాయి. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. ఎప్పుడైతే సముద్రం అల్లకొల్లాలంగా పొంగిపోతుందో, వాడలో ఉన్న ప్రజలందరూ చనిపోయేటట్టుగా చేతులెత్తి కేకలేస్తున్నారు. వాడ తల్లకిందులైపోతా ఉంది, అలలు పెద్దగా లేస్తూ ఉన్నాయి, నలుదిక్కులు సుడిగాలి. అలాంటి టైంలో వెంటనే ఆ ఓడలో ఉన్న యోనాని సముద్రంలో పడివేయగా సముద్రం నెమ్మదిగా ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది, అలలాగిపోయాయి. వాడ నిశ్శబ్దంగా ప్రయాణంలో సాగిపోతా ఉంది. చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. ఈరోజు మన కుటుంబాల్లో అన్ని సమృద్ధిగా ఉండాలి అంటే కుటుంబంలో ఉన్న మనుషులందరూ దేవుని మాట వినాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని మాట వినకపోతే అగ్ని ప్రళయం భూమి మీదకి వస్తూ ఉంది. దేవుని మాట వినకపోతే పెద్ద భూకంపం ఈరోజు భూమి మీదకి వస్తా. దేవుని మాట వినకపోతే ఈ భూగోళం మీద నలుదిక్కులు ఉరుములు ధ్వనులు మెరుపులు వస్తున్నాయి. మనిషి అల్లకొల్లాలంగా గుండి పగిలి చచ్చిపోయే రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్త పడాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని మాట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నేను ముగింపులో మీ అందరూ రేపు వచ్చే ఆదివారానికి సిద్ధపడండి. ఈ వారమంతా సాధన చేయండి. హృదయం పరిశుద్ధంగా ఉంచుకోండి, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోండి. దేవుని మీదనే కానీ మీ నమ్మకం, ఏ మనిషి మీద మీకు నమ్మకం వద్దు. ఒకవేళ మనిషి మీద నువ్వు నమ్మకం పెడితే నీవు ఏమీ పొందలేవు.
దేవుని మీద నమ్మకం ఉంచితే సమస్త దీవెనలు నీకు వస్తాయి. నువ్వు అనుకున్నవి దేవుడు నీకు నెరవేరుస్తాడు. దేవుని మాట వింటావా? దేవుని యందు నమ్మకంగా ఉంటావా? చెప్పండి. ప్రతి వారం ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు నమ్మకస్తులు. ప్రతి వారము నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధిస్తా, నీ కుటుంబాన్ని కాపాడుకుంటా, నీ కుటుంబంలో కావాల్సిన మేలులన్నీ దేవుని ద్వారా నీవు పొందుకుంటా ఉంటే నీవే నమ్మకస్తురాలో, నీవే నమ్మకస్తుడా, నీవు మంచి నమ్మకస్తుడా. కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే మరింత ఇస్తానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడికి భాగం ఇస్తే అతను ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి పాడు చేశాడు. ఈరోజు మనం అలా పాడు చేయదు. మనకిచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉందా? మరింత ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరింత మీకు దేవుడిచ్చునుగాక. మరింత ఆశీర్వాదాలు మీ మీదకి దేవుడు కుమ్మరించునుగాక. మరి మీరు నమ్మకంగా ఉంటారా? ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తి చెప్పండి. ఎందుకు సందేహపడుతున్నారు? అంటే ఆయనకి నమ్మకంగా ఉంటే నీ కుటుంబం బాగుంటుందనే? అవునా? అది తప్పు. నీవు నమ్మకంగా ఉంటానని దేవునికి మాటిస్తే ఈరోజు నీ ఇంటికి ఆయన వస్తాడు. నీ జీవితంలో ఆయన అడుగు పెడతాడు. నిన్ను సైతాను ఇబ్బంది పెడుతున్నాడు. సైతాను నిన్ను చాలా శోధనలకు గురి చేస్తున్నాడు. ఆయన నీ జీవితంలోకి రాగానే, నీ కుటుంబంలోకి రాగానే, నీ మనస్సులోకి రాగానే మెండైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించునుగాక. దేవుడు మీకు ఇచ్చునుగాక. దయచేసి మీరు ఆయన మాట వింటారా? వినండి. ప్రతి ఆదివారం తప్పక రండి. వస్తే మీ ఆశీర్వాదాలు చూసి ఆనందిస్తారు. మీ ఆనందమే మీకు బలం. ప్రార్థన చేస్తాను. నమ్మకంగా ఉందాం. దేవుడు నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు, మాట తప్పడు. ఆయన సర్వ సృష్టి గలవాడు, సర్వేశ్వరుడు. ఆయనకి ప్రార్థన చేసుకుందాం. ఆయనకి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి నెల 2వ ఆదివారమున మీకు మాటిచ్చాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నావు. మేము నమ్మకంగా ఉంటాం. మాకు మా బిడ్డలకు మెండైన దీవెనలు ప్రసాదించండి. అయ్యా, ఎంతోమంది నమ్మకం లేక, ఆ మెండైన దీవెనలు లేక ఎంతోమంది దరిద్రులు, ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది కష్టాల్లో నష్టాల్లో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ కూడా దీవించండి. సంఘమును దీవించండి. సంఘ బిడ్డలను దీవించండి. సంఘములో 30 60 100 ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి. ఈ సంవత్సరం అంతా నీ కాపుదలలో ఉంచి మీరు వచ్చేంత వరకు మేము నమ్మకంగా ఉండటానికి మీ కృప చూపమని, సహాయపడమని, వచ్చే వారమానికి మేము మీ సన్నిధిలో మేమందరూ నమ్మకస్తులుగా కనపడటానికి కృప చూపమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.